కాదు గుంటూరు పార్లమెంట్‌లో జనసేన, తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది బాబాయ్? వీళ్ళిద్దరి మధ్యలో పోటీ గట్టిగానే ఉంది. ఆ! ఇప్పుడు పెమసాని చంద్రశేఖర్ గారికే మెజారిటీ ఎక్కువగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. మరి అంటే కొత్త నాయకుడు కదా పెమ్మసాని గారు. దాని మీద ఏమన్నా వ్యతిరేకత వస్తదా? వ్యతిరేకత ఏమీ లేదు, బాగానే ఉంది, అనుకూలంగా ఉంది. ప్రజలు కూడా అనుకూలంగా మాట్లాడుతున్నారు, అనుకూలంగా ఓట్లు వేస్తారంటానని అనుకుంటున్నారు. మరి రోసయ్య గారికి? రోసీ గారికి మరి అంత ఇది లేదు. ఆ! ఉమ్. అంటే ఏమన్నా చేసినారా గత 5 ఏండ్లుగా ఎవరు ఈ ప్రభుత్వము? ఏ ఏ చేస్తున్నారు కానీ అవి ఏమన్నా అంత ముఖ్యమైనవి ఏమి కాదు. ఆ! అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు వస్తారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తారని అనుకుంటున్నారు. బాబాయ్ ఇక్కడ గుంటూరులో తెలుగుదేశం, జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటది? గెలుపు ఎవరిది ఉంటది? గెలుపు టీడీపీకే. పెమ్మసాని గారు మొత్తం టీడీపీ. ఇక్కడేమో లోకేష్ గారు వస్తారు, అక్కడేమో ఎంపీ గారు వస్తాడు టీడీపీ తరఫున. అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, కొత్త నాయకుడైనా చూడరు. ఈసారి వైసీపీ తరఫున అసలు ఎక్కడ చూడరు, మన రాష్ట్రాలైనా చూడరు. ఎందుకంటే నాకు ఓటు వచ్చి 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయితే మొన్న పోయినసారి నాకే ఒకసారి చూడండి వైసీపీకి వేసా. వాళ్ళు అడిగినారు, నేను వేసినందుకు చెప్పు తీసి కొట్టినట్టు అయింది, చెంపదెబ్బ. చదువుకునే పిల్లలు రాజధాని ఏడా అంటే పక్క నోరేళ్ళు పెడుతున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు అడుగుతుంటే. ఇంత మట్టి రాజధాని ఎక్కడనేది నిర్ధారించాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈసారి మట్టికి వైసీపీ ఎక్కడ కూడా రాదు, అసలు రాష్ట్రాల్లోనే రాదు. ఎక్కడ కూడా ఎక్కడ ఇచ్చినా తెలుగుదేశమే. అది మరి ఇక్కడ ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఏది ఈ ప్రభుత్వంలోనా? అభివృద్ధిలో నాశనం లేదు. రూపాయని ఇస్తున్నాడు, అమ్మఒడి అని ఒకరికి వేస్తుంది. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమందికి వేసేవాళ్ళు, వరకు కాళ్ళ చెప్పేసేవాళ్ళు. ఈయన ఒకడికి వేసి మందు నిషేధం చేస్తానన్నాడు. మందు నిషేధం అనేది ఏమీ లేదు. ఆ మందు మామూలుగానే బాగా అమ్ముతున్నాడు. ఇదివరకు ఇసుక తక్కువ 9 వందలకు వచ్చేది ఈ ఊళ్ళోకి. అసలు ఇప్పుడు మూట కట్టుకొచ్చుకుంటే పట్టుకుంటున్నారు. ఏ ఇసుక తెట్టాగిలేదు ఏట్ల నుంచి కూడా. అట్లాంటి ప్రభుత్వం అయిపోయింది ఆయన ప్రభుత్వం. అందుకని ఈసారి మట్టికి రాష్ట్రాలు ఎక్కడైనా సరే టీడీపీ. ఏ ఎమ్మెల్యే గెలవని లేకపోతే ఎంపీ గెలవని టీడీపీ వాళ్ళే గెలుస్తారు ఎక్కడ గెలిచినా. మరి పెమ్మసాని గారు, కిలార్ రోసయ్య వీళ్ళిద్దరిలో వీళ్ళే టీడీపీ వాళ్ళే. ఎక్కడ ఎంపీ గెలిచినా, ఎమ్మెల్యేలు గెలిచినా టీడీపీ వాళ్ళే ఎక్కడ గెలిచినా సరే. ఎంత మెజారిటీతో గెలవచ్చు ఇక్కడ గుంటూరు ఎంపీ? ఆ మెజార్టీ అనే లక్ష మెజార్టీతో గెలుస్తాడు ఆయన.